అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు స్పార్కిల్ లాగ్స్. ఈరోజు వీడియో పెసరపప్పు సగ్గుబియ్యంతో గారెలు చేస్తున్నాను. ఇదిగోండి, ఒక కప్పు పెసరపప్పు తీసుకొని కళాయి వేడైన తర్వాత దాంట్లో వేపేసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి. మరో కప్పు సగ్గుబియ్యం వేసుకొని అది కూడా వేపేసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి. వేరుశనగ గింజలు వేపుకోవాలి చట్నీ కొరకు. ఇదిగోండి, పెసరపప్పును సగ్గుబియ్యం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పొడిలా చేసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఈ విధంగాను రెండు కలిపేసేసి నీళ్ళు ఒక 2 గ్లాసులు పోసేసి కలపాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. చట్నీ కొరకు వేరుశనగ గింజలు, పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. కలిపి ఉంచుకున్న పిండిలో 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. కట్ చేసుకున్న ఉల్లిపాయ 1, సన్నగా కట్ చేసుకున్న ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కొత్తిమీర, ఇక్కడ మనం కలిపించుకున్న పిండి కొంచెం టైట్గా ఉందండి. ఇంకొంచెం నీళ్ళు పోసేసుకొని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఫస్ట్ కలిపిన వాటర్ తోటి పిండి కొంచెం గట్టిగా ఉంటుందండి. ఇక్కడ కొంచెం ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం లూజ్ కలుపుకోవాలి. మరీ లూజ్గా కలపకూడదు, మరీ టైట్గా కలపకూడదండి. గారెలకు మనం ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకొని ఆ పిండిలో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము, కొత్తిమీర తురుము వేసేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి. కాగిన నూనెలో మన చేతులు రెండు కొంచెం తడి చేసుకొని చేతి మీద గారెలు చేసుకొని కాగిన నూనెలో వేయాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి.
ఈ విధంగా రెడీ అవుతున్నాయండి. పెసరపప్పు సగ్గుబియ్యంతో గారెలు రెడీ అండి. మీరు ట్రై చేసిన కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.